మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీకేవి రాఘవన్ గారు. మనకున్న ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనకి ఈ నెల 10వ తారీఖున గురు పౌర్ణమి వస్తుందని అందరికీ తెలుసు. ఆ రోజే వ్యాస పౌర్ణమి కూడా వస్తుంది. సో దాని ప్రత్యేకత, దాని విశిష్టత గురించి తెలియజేస్తారా? అమ్మా, మీ ప్రశ్నలోనే చిన్న పొరపాటు ఉందమ్మా. ఓకే. వ్యాస పౌర్ణమినే గురు పౌర్ణమిగా చెప్తారు. ఓకే గురుగారు. తెలుగు వాళ్ళ లక్షణం ఏమిటంటే కొన్ని పేర్లు అసలు వాటికంటే తర్వాత వాళ్ళ పేరుతో వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, తెలుగునాట ప్రత్యేకించి గురు పౌర్ణమి అంటే శివాలయాల్లో, విష్ణాలయాల్లో, దుర్గాలయాల్లో ఇది చెయ్యరు. సాయిబాబా గుళ్ళో చేస్తారు. అవును. నిజానికి ఇది ఎక్కడ చేయాలి? విష్ణాలయంలో చెయ్యాలి, శివాలయంలో చెయ్యాలి, దుర్గ గుడిలో చెయ్యాలి, హిందూ దేవాలయాలన్నింటిలో చెయ్యాలి. ఎంచేత ఇది వ్యాస పౌర్ణిమ. గురు పూర్ణిమ శబ్దం ఒక 70 ఏళ్ల కిందటి నుంచే వచ్చింది అలవాటుగా. నిజానికి ఇది వ్యాస పౌర్ణిమ. ఎందుకంటే వ్యాసుడు ఆవిర్భవించిన రోజు ఈ రోజుని. అంచేత వ్యాసుని పేరు మీద వ్యాసుడే గురువు. అసలు గురు పౌర్ణిమ అంటున్నారు. గురు శబ్దానికి అర్థం ఏమిటి అంటే చెప్పారు, గుశబ్దస్సు అంధకార తన్నిరోధకత్వాతు గురు ఇత్యభిధీయతే. గు అంటే చీకటి, లోపల ఉండే చీకటి. ఆ చీకటి తొలగిస్తాడు గనక గురువు. గురువుల్లో రకాలు ఏమిటన్నది మనుధనం శాస్త్రంలో చెప్పాడు. దాని జోలికి నేను వెళ్ళను. ఇక్కడ వ్యాస భగవానుడు గురువు ఎంచేత అంటే కృత, త్రేత, ద్వాపర యుగాల వరకు వేదాలన్నీ కలిసి ముట్టగట్టు ఉండేవి. ఆలోచించాడు వ్యాసుడు, ఇది మహర్షులకు అర్థమవుతోంది, ఇలాంటి వాళ్ళకి కలియుగంలో వచ్చేవాళ్ళు కష్టపడతారు ఏమిటో అని చెప్పి పనిగట్టు కూర్చుని 4 వేదాలు విభాగించాడు. ఎంత కష్టమది! ఆ కష్టమేదో వేదం తెలియనివాడు తెలుస్తుంది. అయినా తృప్తి కలగల. వేదంలో ఉన్న ముఖ్యమైన సూత్రాలన్నీ తీసుకుని బ్రహ్మసూత్రాలని, ఉపనిషత్తులని పెట్టాడు. ఉపనిషత్తు అంటే ఉపనిషత్, గురువు దగ్గర కూర్చునే చదవాలది. నేను పుస్తకం చదివితే వచ్చేది కాదు. అయిందా? తృప్తి కలగల. సూర్యవంశము, చంద్రవంశం ఉన్నాయి కదా, అందుకని సూర్యవంశం తాలూకు చరిత్ర వాల్మీకి రాశాడు పాపం. చంద్రవంశం చరిత్ర చెప్పాలి కదా, అందుకని మహాభారతాన్ని పాండవుల కథ పేరు చెప్పి వేదంలో ఉన్న సారవంతా కలిపి మహాభారతంలో పెట్టాడు. అందుకని వేదం ఏమైంది? పంచమ వేదం అన్నట్టుగా భారతాన్ని. మళ్ళీ అనుమానం వచ్చింది వ్యాసుడికి, మామూలు వాళ్ళు చదువుకోలేదు కదా, అందుకని వీటిల్లో ఉండేవి కథలు, పురాణాల పేరుతోటి 18 పురాణాలు ఇచ్చాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాడు మళ్ళీ వ్యాసుడు. ఓ పురాణం చదివితే విష్ణు గొప్ప అంటారు, ఓ పురాణం చదివితే శివుడు అంటారు, తనుకుంటున్నారు జనాలంతా. అప్పుడు నారదుడు వచ్చి చీవాట్లు పెట్టి, అంచితమైన ధర్మ సంచయం అంతయు చెప్పితివి, కానీ వాటికి అనుబంధం ఉంటుందే, విష్ణు కథలు ఏర్పడ చెప్పవు, అందుకని భాగవతం రాయి. అప్పుడు చిట్ట చివరిగా భాగవతాన్ని రచించాడు. ఇంత గొప్పవాడు గురువు. అందుకనే ఆయన పుట్టినరోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ గొప్పతనాన్ని ఎందరెందరో ఉపన్యాసాలు ఇస్తారు. కానీ మా రాజమండ్రి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, నన్నయ్య భట్టారకుల వారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆదిముని పరాశరాత్మజుండు అన్నాడు. మొట్టమొదటి ముని. ఆయనకంటే ముందులో ఎవరు లేరా? ఋషులు మునులు కాదు. పుట్టిన వాళ్ళంతా పుట్టి పెరిగి మహర్షులైతే వ్యాసుడు పుట్టగానే మునిగా పుట్టాడు. 6 ఏళ్ల కుర్రాడుగా పుట్టి యజ్ఞోపవీతం, దండం, కమండలం, చిత్రాసనం అన్నిటితోటి పుట్టాడు ఆదిముని. ఇది పౌర్ణమి గొప్పతనం. తప్పదు, ఇంకో 2 నిమిషాలు చెప్పాలి. పరాశర మహర్షి వీళ్ళ నాన్నగారు గంగ దాటుతుంటే
అందమైన అమ్మాయి కనిపించింది అక్కడ, పడవ నడుపుతూ సత్యవతి. ఇలా చూసేట, వా నీళ్ళు బంగారం గారు, పెళ్లి కాలేదా పిల్లకి? కాదు, ఇప్పుడున్న గ్రహస్థితి ఇలాంటివి చూసినట్టయితే ఈమెకి పుట్టబోయే పిల్లవాడు యుగ పురుషుడు అవుతాడు, ఈ ముహూర్తం దాటితే ఇంకుండదు. అంచెల వెంటనే మాయ కల్పించాడు. ఆ అమ్మాయి ఎక్కడే ఉంది, ఈయన ఇక్కడే ఉన్నాడు. ఇలా చూచాడు, ఆమె గర్భం ధరించింది, పిల్లాడిని కంది సత్యవతి. అందుకనే కన్యకి పుట్టినవాడు ఈయన. ఆవిడ కంగారు పడింది. లేదమ్మా, ఏం ప్రమాదం లేదు, నీకు మంచి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లవాడే వ్యాసుడయ్యాడు. అందుకని యుగ పురుషుడు. ఇలాగే పుట్టాడు మనకి శాలివాహనుడు కూడా ముహూర్తం వల్లే. అందుకని శాలివాహన శకం వచ్చింది, చాలా పెద్ద కదా అది. అందుకని అలాంటి వ్యాసుడు. ఇంకొకటి చెప్పి ఆపుతాను. వ్యాసుడికున్న పరంపర ఇంకే ఋషికి లేదండి. మీ నాన్నగారు ఎవరు? ఉన్నారండి, తాతగారు అదే, ముత్తాతగారు అలాగే ఉంది. ఈయన ఒక్కాయనికి వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠునికి మనమరవడు. శక్తే పౌత్రం, శక్తి అనే మహర్షికి మనుమడు. పరాశరాత్మజం, పరాశర మహర్షి కొడుకు. తండ్రి గారు నిష్ఠాగరిష్ఠుడు, కొడుకు నిషాగరిష్ఠుడు అని చెప్పన్నాడు ఒక ఆయన. అలాంటి వాడు కాదు ఇక్కడ కొడుకు, శ్రీశుకుల వారు. అంటే నలుగురు మహర్షులు వరుసగా ఉన్నారు వీళ్ళకి చూడండి. అందుకని వ్యాస పౌర్ణిమ, వ్యాసుడిని ఆరాధించాలి. వ్యాస శ్లోకం చదవండి, వ్యాసాష్టకం ఉంది. ఏది మాకు రాదండి అంటారా? భారతాన్ని కానీ పురాణం మీకు ఇష్టం వచ్చింది దేవుడి దగ్గర పెట్టండి, పూజ చెయ్యండి, ఫలితం లభిస్తుంది. అందుకని వ్యాసుడిని స్తోత్రం చేస్తాం మనమంతా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇది అందుకని గురు పౌర్ణిమ. అంచేత వ్యాసుడిని ఎలా పూజిస్తారో మీ గురువులను కూడా గౌరవించండి, పూజించండి. గురువులంటే శిష్య హృత్తాపహారకులు కావాలి, కానీ నాటి గురువులు శిష్య విత్తాపహారకులు అవుతున్నారు, హృత్తాపం కంటే కూడా. అలా వద్దు, ఇది విశేషం. మొట్టమొదటి గురువు అమ్మ. అమ్మ ఇంట్లో ఉన్నట్టయితే దండం పెట్టుకోండి, రక్షణ కలుగుతుంది. సరే, ఇతర దేవతలు గడపి తప్పంటలేదు నేను. గురు శబ్దానికి అర్థం అక్కడది. మొట్టమొదటి అమ్మ మొదటి గురువు. ఎంచేత అమ్మ అంటున్నప్పుడే కష్టపడక్కర్లేకుండా ఆ మా కష్టపడడం వచ్చేసింది, అమ్మ నేర్పింది మనకి. అందుకని ఆవిడ తొలి గురువు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.